శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. భారత్ మాతాకి. కేవలం భక్తి మనకు మాత్రమే పరిమితం చేయకుండా మిత్రులారా, భగవద్బంధువులారా, మన తర్వాత తరాల వాళ్ళకు కూడా భారతదేశపు ఆధ్యాత్మిక వైభవాన్ని పంచిపెట్టవలసిన అవసరం ఎంతో ఉంది. ఉదయం 7 గంటలకు లేస్తే రాత్రి ఇంటికి 11 గంటలకు చేరితే మనము మన గొడవ, మన బిజినెస్, మన వ్యాపారం, మన జేబు నిండటం. కానీ ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు అంతకు మించి ఇంకేదో ఉంది. ఏమిటంటే ఈ దేశపు పూర్వ వైభవాన్ని, ఈ దేశపు ఆధ్యాత్మిక సంపదని, ఈ దేశపు జ్ఞాన సంపదని తర్వాత వాళ్ళకి పంచిపెట్టే బాధ్యత ప్రతి తల్లి మీద, ప్రతి తండ్రి మీద ఉందనే విషయం గుర్తు చేయడానికే ఈ భక్తి టీవీ వాళ్ళు హృదయపూర్వకంగా గీతలో ఒక అత్యద్భుతమైన శ్లోకం చెప్తాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ముందు ఈ మహానుభావుల గురించి చెబుతూ ఆ మహానుభావుల వైచిత్రిని, వైశిష్ట్యాన్ని ప్రపంచానికి పంచిపెట్టాలా. ఇంతమంది మహానుభావుల్ని, తపస్సుల్ని, స్వార్థరహిత ఉత్తమ సమాజం కోసం పాటుపడే ఈ స్వామీజీలని, తపస్సుల్ని, ఇంతమందిని ప్రతిరోజు మన మధ్యకి తీసుకువచ్చి ఎందుకు పరిచయం చేస్తున్నారో వాటి అంతరంగం కనుక మనం గుర్తించగలిగితే మన జన్మలు చరితార్థం అవుతాయి. భారతదేశానికి ఖచ్చితంగా పూర్వవైభవం వస్తుంది మిత్రులారా. అందులో ప్రధానంగా ఏమనుకున్నాం? జై శ్రీరామ. మళ్ళీ అనండి. ఎందుకు అనాలి, ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే నిజానికి అవసరం లేకపోతే మన పక్కింటి